గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి చేస్తున్నది పిల్లలకి. ఇది మోడీ అండ్ రేవంత్ రెడ్డి. సహారా ఎస్టేట్స్ వాళ్ళు మరియు ఇక్కడ ఉన్నటువంటి కమలానగర్ వాళ్ళు కూడా ఈ పక్కన ఈ హాస్టల్ సంబంధించి పక్కన ఒక 300 గజాలు 400 గజాలు అది ఎక్సెస్ కింద జిహెచ్ఎంసీ వదిలేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి 100 ఫీట్ల రోడ్ అని. తర్వాత అక్కడ చెత్త చెదారం ఉంటే ఇక్కడ ఈ పిల్లలందరూ కూడా కొద్దిగా సాయంత్రం పూట వెళ్లి ఆ చెట్ల కింద కూర్చొని చదువుకుంటారు. జర ఆహ్లాదకరం ఉంటుంది. ఎందుకంటే జైలు లాగా ఉంది అంతా కూడా ఈ బిల్డింగ్. ఒక 200 గజాలు కూడా ఆడుకోవడానికి లేదని చెప్పి అది సాఫ్ చేయించడం జరిగింది. కానీ మూర్ఖులు కొంతమంది నేను మా సహారా ఎస్టేట్ లో కొంతమంది అందరు కలిసి 3 కోట్ల పత్రికలలో రాపిచ్చి ఆ కమలానగర్లంతా దాన్ని రాజకీయం చేయడం. ఈ పిల్లలందరూ కూడా ఏమడుగుతున్నారమ్మా? అక్కడ ఆడుకోవడానికి కదా నేను చెప్పింది. ఆడ నేను చేస్తే దాన్ని అంతా కప్పు చేసి అది చేసిరు ఆ చుట్టుపక్కల వాళ్ళు. మళ్ళీ కూడా నేను ఆ సాఫ్ చేయించి అది చేస్తాను. అక్కడ చెట్లు పెట్టిస్తా, చిన్న చిన్న బెంచెస్ కూడా వేపిస్తా. అది గవర్నమెంట్ జిహెచ్ఎంసీదే. మీరు వెళ్ళి అక్కడ సాయంత్రం కూడా కొద్దిగా ఆడుకోవచ్చు. ఎందుకంటే ఫెన్సింగ్ వేయాలి. మళ్ళీ ఫెన్సింగ్ లేకపోతే రోడ్డు పోయి మళ్ళీ యాక్సిడెంట్లు అయితే మళ్ళీ టీచర్లకు బాధ అవుతుంది. అందుకని ఈసారి కొంచెం కమలానగర్ వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అది భూమి ఎప్పుడు జిహెచ్ఎంసీకే ఉంటది. కానీ ఇలాంటి పిల్లలు కొంచెం సాయంత్రం కూడా చదువుకోవడానికి బెంచెస్ ఆ ఫెన్సింగ్ వేసేందంటే యాక్సిడెంట్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే పిల్లలకు మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయితే ఎందుకు బయటకు పంపించారంటారు. కాబట్టి ఆ ఫెన్సింగ్ వేసేస్తాం. అక్కడ సీనియర్ సిటిజన్లు, సహారా వాళ్ళు, కమలానగర్ వాళ్ళు, చుట్టుపక్కల రోడ్డు మీద పోయే వాళ్ళు కూడా మళ్ళీ కూర్చోవచ్చు. ఏదో సాయంత్రం కూడా పిల్లలు చదువుకోవడానికి మాత్రం ఏర్పాటు చేస్తే అంత పెద్ద రాజకీయం చేసి దయచేసి నేను మళ్ళీ అందుకే చెప్తున్నా. కాబట్టి ఈ వారం రోజులలో మళ్ళీ నేను చేసి ఆ ఫెన్సింగ్ వేపిస్తాను.